లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. మరి ఈ రోజు లోకల్ కిచెన్ లో లోకల్ కిచెన్ వ్యూవర్స్ సంధ్య గారు ఉన్నారు. మరి సంధ్య గారు ఈ రోజు మన కోసం ఏ వంటల రుచి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సంధ్య గారు. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏ 2 వంటకాలు చూపిస్తున్నారండి? అవునండి, గోంగూర చికెన్ కర్రీ, సొరకాయ హల్వా. సొరకాయ హల్వా. ఓకే వ్యూవర్స్, మరి సంధ్య గారు ఈ రోజు మన కోసం గోంగూర చికెన్ అలాగే సొరకాయ హల్వా రుచి చూపిస్తున్నారు. మరి ముందుగా ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో సంధ్య గారు, ముందుగా మా వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారండి? గోంగూర చికెన్ కర్రీ. గోంగూర చికెన్ కర్రీ. మరి గోంగూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. చికెన్, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, పసుపు. ఓకే అండి, ఇవి కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా అండి? సరే. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా బాండి. ఓకే, స్టవ్ వెలిగించి ముందుగా బాండి. ఓకే, ఇది సరిపోతుందండి? కొంచెం ఆయిల్ వేసుకో. ఎంత పడుతుందండి ఆయిల్? ఇది ఒక కప్పుడు. అంటే చికెన్ ఫ్రై అయ్యేంత వరకు మనం వేసుకోవాలి కదా? సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కుక్కట్పల్లి నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఇంట్లో హాబీస్ ఏంటి మరి? టీవీ చూస్తూ ఉంటారు ఖాళీ సమయం? పిల్లలతో టైం. ఓకే, పిల్లలతో టైం పాస్ అయిపోతుంది అనమాట. సో మీకు 2 పిల్లలా? అవును, చిన్న పిల్లలు అన్నమాట. 4 years 5 years. 4 years 5 years. సో వాళ్ళతోనే టైం అంతా అయిపోతుంది అనమాట. ఓకే, సో నూనె కాగింది అనుకుంటానండి. సో మరి ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలా? ఉల్లిపాయలు వేయాలి. ఓకే, ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నామండి? 2 ఉల్లిపాయలు. 2 ఉల్లిపాయలు. ఓకే, సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఓకే, సో ఇంట్లో అన్ని వెరైటీ డిషెస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. మా లోకల్ కిచెన్ లో చూసి ఏదైనా ట్రై చేస్తారా మరి ఇంట్లో? చేసారా? కుదిరాయా మరి సరిగ్గా? చికెన్ 65 అవన్నీ చేశారనమాట. సో మరి పిల్లలు ఏది ఇష్టంగా తింటారండి? కోకోనట్ రైస్ ఎక్కువ చేస్తే అది తింటారు. అదే తింటారు అన్నమాట. ఓకే, సో ఇవి ఉల్లిపాయలు వేగిపోయాయి అనుకుంటానండి. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇక్కడ మనం 2 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, సరిపోతుందండి కారం? సో గోంగూర మటన్ చికెన్ కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది. మటన్ గోంగూర తెలుసు కానీ చికెన్ గోంగూర అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఇది గోంగూర మీరు ఉడకబెట్టి ఏం చేశారండి? వాటర్ వేసి ఉడకబెట్టి అంతే తీసేసి. సాల్ట్ వేసారా దాంట్లో? అక్కర్లేదు. లేదు, ఇప్పుడు దీనిలో వేసుకుంటాం కదా. సో ఓన్లీ ఉడకబెట్టిన గోంగూర. ఎంత గోంగూర తీసుకున్నామండి? 2 కట్టలు. 2 కట్టలు అంటే చికెన్ 1/2 kg చికెన్కి 2 కట్టలు సరిపోతుంది. ఓకే, సో మరి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? చికెన్ వేసేసుకోవాలి. సో నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి వేగానే చికెన్ వేసుకోవాలి. సో 1/2 kg చికెన్ తీసుకుంటున్నాం కదండి. చికెన్ వేసుకున్నాక మూత పెట్టేయాలా? ఓకే, ఎంత టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి? 5 minutes పడుతుంది. ఓకే వ్యూవర్స్, మరి మనం గోంగూర చికెన్ తయారు చేసుకుంటున్నాం కదా. అందులో బాండీలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని దాంట్లో చికెన్ వేయించుతున్నాం. మరి దీనికోసం 5 minutes టైం పడుతుంది. ఈలోగా లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ కిచెన్.
Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సంధ్య గారు, చికెన్ ఉడికిందా లేదో చూద్దామా? చూద్దాం. ఓకే, సో బాగా ఉడికిపోయింది కదండి? అవును. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా చికెన్ ఉడికిన తర్వాత మనం అల్లం ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకో. ఓకే, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకుని. ఓకే, ఇందులోనే మనం అన్ని వేసేసుకుంటాం. కారం కూడా వేసుకోవాలి. కారం కూడా మనం సరిపడా, ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. వాటర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఓకే, ఎంత వాటర్ పడుతుందండి? కొంచెం వేసుకోవాలి. ఇంకొంచెం? చాలు. చాలా. మూత పెట్టుకో. మూత పెట్టేసాను దీంట్లో. ఓకే, కొంచెం సేపు ఉడకనివ్వాలి, వాటర్ పోసాం కదా. అవును, సో ఇంకా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. ఓకే ఓకే, ఇదంతా ఇది కర్రీ లాగా వస్తుందా అండి, లేదంటే థిక్ గ్రేవీ లాగా వస్తుందా? కర్రీ లాగా వస్తుంది. ఓకే అండి, మరి ఇది దేనితో పాటు అయితే బాగుంటుంది? చపాతీస్ కా, రైస్ కా? బిర్యానీ, వైట్ రైస్ ఏదైనా. ఓకే, బిర్యానీకి అయినా వైట్ రైస్ కైనా చాలా బాగుంటుంది. సో మా లోకల్ టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారండి? ఎక్కువగా నీ కొంగు బంగారం కానీ, పాప్కార్న్. ఓకే, నీ కొంగు బంగారం కానీ అయితే అందరికి ఇష్టం, శారీస్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా బాగుంది. ఓకే, కొంచెం కలుపుదామండి. సో వాటర్ లో కంప్లీట్ గా కుక్ అవ్వాలండి. కుక్ అవ్వాలి. మీ నేటివ్ ప్లేస్ ఏంటండి? వైజాగ్ అండి. వైజాగ్ అనమాట నేటివ్ ప్లేస్. సో వైజాగ్ లో స్పెషల్ డిషెస్ ఏంటండి? ఎక్కువ ఫిష్ చేస్తారన్నమాట. ప్రాన్స్. ఓకే, ఎక్కువ దొరుకుతాయి అక్కడ, అందుకని ఎక్కువ అవే చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే అండి, మరి ఉడికిందా లేదా చూద్దాం. ఓకే, ఉడికిందండి బాగా ఉడికిపోయిందా? ఇప్పుడు ఉడకబెట్టిన గోంగూర వేసుకుంటాం. ఓకే, సో గోంగూరనే బాగుంటుందా అండి మరి చికెన్ లోకి? మరి ఏదైనా వేసుకోవచ్చా? గోంగూర చికెన్ బాగుంటుంది. ఓకే, అది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూరనే బాగుంటుంది. ఎక్కువగా మటన్ గోంగూర వండుతారు. ఓకే, చికెన్ గోంగూర కూడా వెరైటీగా ఉంటుంది. ఓకే అండి, మూత పెట్టుకున్నాం కొంచెం సేపు. ఓకే, మనం గోంగూర వేసాక కూడా మనం కొంచెం మూత పెట్టుకోవాలి. సో ఇది ఎంతసేపు పడుతుందండి టైం? ఇప్పుడు ఒక 10 minutes. ఓకే, గోంగూర వేసాక మనం ఇంకా 10 minutes పెట్టాలన్నమాట. ఓకే అండి సంధ్య గారు, మరి 10 minutes అయిపోయింది కదా, ఉడికిందా లేదా చూద్దాం. ఉడికిపోయిందా అండి? బాగా ఉడికిందండి. ఇప్పుడు లాస్ట్ మసాలా పౌడర్ వేసుకోండి. ఓకే, సో లాస్ట్లో మనం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. సరిపోతుందండి? సరిపోతుంది. సో గరం మసాలా వేసేసాం కదండి, మరి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది ఇప్పుడు. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుందండి, రెడ్, గ్రీన్ అండ్ వైట్ లాగా. సో ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. సో ఆనియన్స్ తో గార్నిష్ చేస్తున్నారు కదండి.
ఓకే, సో గార్నిష్ కూడా అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందని ఇంకా మంచి గుమగుమలు వస్తున్నాయి. సో గోంగూర చికెన్ రెడీ అన్నమాట. ఓకే ఓకే అండి, చాలా మంచి డిష్ చూపించారు మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి సంధ్య గారు తయారు చేసి చూపించిన గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. గోంగూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థములు: చికెన్, ఉడకపెట్టిన గోంగూర, తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు. గోంగూర చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. అందులో 1/2 kg చికెన్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఉడకపెట్టిన గోంగూర వేసి ఉడికించుకోవాలి. గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి సంధ్య గారు తయారు చేసి చూపించిన గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local kitchen. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సంధ్య గారు, మా వ్యూవర్స్ కోసం సెకండ్ ఐటమ్ సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థములు: పాలు, సొరకాయ, జీడిపప్పు, పంచదార, యాలకులు, కిస్మిస్, నెయ్యి. ఓకే, మంచి స్వీట్ ఐటమ్ మా వ్యూవర్స్ కి నేర్పిస్తున్నారు. మరి ముందుగా ఏం చేయాలండి? కళాయి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఇది సరిపోతుంది కదా? సరే. సో కళాయి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. సో స్వీట్ నెయ్యిలో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. సో మరి ఈ స్వీట్ ఐటమ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇంట్లోనే నేర్చుకున్నారా? మీరే ట్రై చేశారు? అచ్చా, మీ మమ్మీ గారు నేర్పించారు అన్నమాట. ఓకే, సో నెయ్యి వేడెక్కింది కదండి. నెక్స్ట్ జీడిపప్పు. సో ఇవన్నీ మనం వేయించుకోవాలండి, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ. ఓకే, తర్వాత కిస్మిస్. సో దీనికి మనకి లిమిట్ లేదు కదండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంచెం స్టవ్. ఓకే, సో తొందరగా అయిపోతుంది కదండి ఇలా పెట్టుకుంటే. జనరల్ గా అయితే మనకి క్యారెట్ తో లేదంటే రవ్వతో చేస్తారు కదండి హల్వా. మరి ఇది స్పెషల్ గా మనకి సొరకాయతో హల్వా. సో ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మీరు జనరల్ గా హాట్ ఎక్కువ చేస్తూ ఉంటారా అండి, లేదంటే ఇంట్లో స్వీట్ స్వీట్ ఎక్కువగా చేస్తారా? ఓకే, ఇంకేం స్వీట్స్ చేస్తూ ఉంటారండి? సేమియా పాయసం, ఇంకా క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా. సో డైలీ ఒక్కొక్క హల్వా చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, బాగా వేగిపోయాయి కదండి. అవును. ఓకే, బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలి. మంచి బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ నెయ్యిలో తరుముకున్న సొరకాయ, ఇదే నెయ్యిలో మనం ఇందాక మనం వేయించుకున్న నెయ్యిలోనే వేసేసుకోవాలి. ఓకే అండి. సో ఎంత సొరకాయ తీసుకోవాలండి? ఒక్క సొరకాయ సరిపోతుంది.
ఓకే ఓకే, సొరకాయలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి అది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మరి ఒక సొరకాయకి ఎన్ని పాలు పడతాయండి? 1/2 కప్పు మిల్క్ అయితే 1/2 కప్. తిప్పుకుంటూ ఉండాలి. ఓకే, మనం కలుపుకుంటూ. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా, తొందరగా అయిపోతుంది. ఇంట్లో గెస్ట్ అప్పుడప్పుడు వచ్చేస్తే మనం తొందరగా చేసేందుకు అన్ని ఇంట్లో ఉండేటి ఐటమ్స్ కాబట్టి తొందరగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవును. బాగా వేగింది. ఓకే, బాగా వేగిపోయింది కదండి. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? మిల్క్ వేస్తాం. ఓకే, ఇమీడియట్గా మనం మిల్క్ వేసేసుకోవాలా? ఓకే, ఇవి ఆల్రెడీ కాచిన పాలా అండి? కాచిన పాలు. కాచిన పాలు. ఓకే, 1/2 కప్ మనం మిల్క్ వేసేసుకున్నాం దీంట్లో. బాగా డ్రై అయ్యే వరకు. ఓకే, ఇదంతా పాలన్నీ ఇనికిపోయే వరకు మనం పెట్టుకోవాలి. ఓకే ఓకే అండి, బాగా బాయిల్ అవుతుంది కదా? కొంచెం షుగర్ వేసుకుందాం. ఓకే, దీంట్లోనే మనం షుగర్ వేసేసుకోవాలా? ఎంత కప్ షుగర్ పడుతుందండి? 1/2 కప్. 1/2 కప్ షుగర్. ఎక్కువ షుగర్ వేస్తే చాలా స్వీట్ అవుతుంది. ఓకే, కొంచెం మనం తక్కువ తినే వాళ్ళు తక్కువ స్వీట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ పాలన్నీ వెనికిపోయే వరకు మనం వేయించుకోవాలి. యాలకులు కూడా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడే మనం యాలకులు పొడి కూడా వేసుకోవాలండి. ఓకే, స్వీట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే యాలకులు కదండి. ఆ స్వీట్ స్మెల్ అనేది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. మూత పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం పాలు షుగర్ అన్ని వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఓకే, సో ఎంత టైం పడుతుందండి ఇప్పుడు ఉడకడం? ఒక 10 minutes. ఒక 10 minutes పడుతుందా? ఓకే ఓకే అండి సంధ్య గారు, మరి 10 minutes అయిపోయింది కదా, ఉడికిందా లేదా చూద్దాం. ఓకే, దగ్గర పడిపోయింది, పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఓకే, లాస్ట్ లో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. అవును, సొరకాయ హల్వా. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఒక బౌల్లో. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. ఓకే, సో మనం 1/2 లీటర్ పాలు పోసాం కానీ అదంతా ఇనికిపోయి సొరకాయలో బాగా పట్టేసింది. సొరకాయ హల్వా రెడీ. ఓకే, సొరకాయ హల్వా రెడీయా? చాలా బాగా కనిపిస్తుందండి. చాలా జీడిపప్పు కిస్మిస్ వేసాం కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఓకే అండి సంధ్య గారు, మా వ్యూవర్స్ కోసం 2 మంచి వంటకాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, మరి సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సొరకాయ హల్వాకు కావాల్సిన పదార్థములు: తరుముకున్న సొరకాయ, తగినంత పంచదార, 1 కప్పు పాలు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, యాలక్కాయలు. సొరకాయ హల్వా తయారు చేసే విధానం: ముందుగా బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో సొరకాయ తరుగు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన దాంట్లో పాలు, షుగర్, యాలకుల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ హల్వా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో సంధ్య గారు తయారు చేసి చూపించిన గోంగూర చికెన్ అలాగే సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా మా లోకల్ కిచెన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్, మీ మొబైల్ తీసుకొని LK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి 56006655 కి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. Until then, keep smiling and keep watching Local TV. This is your Vamshika signing off. Bye.
లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.